ప్లేయర్ కావాలనేసి నేను కూడా సెల్ఫిష్గానే నీతో వచ్చి చేరాను కళ్యాణ్ని తీసేయాలనుకోవడం గేమ్, కళ్యాణ్ వచ్చి బెడ్ మీద నుంచి డెమాన్ రితుని తోసేయడం క్రైమ్. సో వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయిపోయేసి కళ్యాణ్ని శ్రీజాని నిజంగానే టార్గెట్ చేస్తున్నారు అనేసి నాకు అనిపించింది. వాళ్ళు హౌస్లో వాళ్ళని ఎంత టార్గెట్ చేస్తారో బయట ఆడియన్స్ నుంచి వాళ్ళకి అంత సపోర్ట్ ఉంటుంది, అది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళది ఎందుకు అనలైజ్ చేయలేకపోతా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. బయట అంత చూసి వెళ్ళి కూడా అప్పుడు అనలైజ్ చేయలేకపోతా ఉంది, మిగతా వాళ్ళకి తెలివి ఉండి కూడా అనలైజ్ చేయలేకపోతా ఉన్నారు అని చెప్పేసి నాకు అనిపించింది. ఇక్కడ కట్ చేస్తే తనుజ బంగారు బిడ్డ పా, నిజంగా చెప్తానా, మేబీ కొన్ని నెగిటివ్స్ ఉండొచ్చేమో దాంట్లో, తనలో తన నెగిటివ్స్ కంటే పాజిటివ్స్కి వెయిటేజ్ ఎక్కువ. నిన్న రాత్రి బయట వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్సే ఇంకో ఫ్రెండ్ గురించి అట్లా చెప్తా ఉంటే ఎక్కడ బ్రెయిన్ వాష్ అయిపోతుందో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే లోపలికి వచ్చి కళ్యాణ్తో, అరే ఇంకా మీట నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు ఆడరా. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే నీ గురించి నువ్వు సెల్ఫిష్గా నన్ను తీసుకున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బట్ నేను చెప్తూనే ఉన్నాను కదా, నాకు కూడా ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కావాలనేసి నేను కూడా సెల్ఫిష్గానే నీతో వచ్చి చేరాను అనేసి నేను వాళ్ళతో చెప్తున్నాను. నేను నీకు మాట ఇచ్చాను కాబట్టి నీకు ఇచ్చాను అనేసి చెప్తున్నా. అయినా కూడా వాళ్ళు వచ్చి నువ్వు బెడ్ మీద నుంచి రితుని డెమోని తోసేసావని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు కూడా నేను తీసేశారు కదా, మరి వాళ్ళు ఆడితే మాత్రం గేమ్, నువ్వు ఆడితే గేమ్ కదా, వాళ్ళు ఎందుకు ఆ లాజిక్ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంకా మీట హౌస్లో ఏమనిపించినా నిన్ను ఎవరు ఏమన్నా కూడా నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు ఆడు, అది నువ్వు గెలిచినా ఓడినా కూడా నీ సొంతంగా నువ్వు ఆడు అని చెప్పగానే, అంటే తనుజ అట్లా మాట్లాడగానే కళ్యాణ్ కళ్ళల్లో నీళ్ళు, ఏంటి ఇంత బాగా అర్థం చేసుకునింది పిల్ల అని చెప్పేసి. అక్కడ కళ్యాణ్ కళ్ళల్లో నీళ్ళు, నా గుండెలో బటర్ఫ్లైస్ వచ్చినాయి. ఏంది పిల్ల ఇంత మంచిగా ఉంది, ఇంత మంచి బిడ్డ. పక్కన వాళ్ళు వచ్చి మ్యానిపులేట్ చేస్తూ ఉంటే కూడా మ్యానిపులేట్ అవ్వలేదు, తన ఓన్ ఫ్రెండ్ వచ్చి మ్యానిపులేట్ చేస్తూ ఉంటే కూడా మ్యానిపులేట్ అవ్వలేదు. వాళ్ళు వచ్చి మేబీ మంచిగా చెప్పినారు, చెడుకు చెప్పినారు, ఇంకా వాళ్ళ కళ్యాణ్ మీద కోపంతో చెప్పినారు, తనుజ మీద కన్సర్న్తో చెప్పినారు. ఏం చెప్పినా చెప్పిన విషయాలు మైండ్లోకి తీసుకోకుండా కళ్యాణ్ ఏంటో నాకు తెలుసు అని చెప్పి తన ఫ్రెండ్ కోసం వచ్చి తనుజ స్టాండ్ తీసుకోవడం, వా 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 వగ్గారు కొండ తనుజ. నాకైతే హగ్ చేసుకోవాలనిపించింది తనుజని. నిజంగా ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్, ఐ వాజ్ రియలీ హ్యాపీ, ఐ రియలీ లవ్ తనుజ. సో ఈ వారం తనుజ కళ్యాణ్ శ్రీజ వీక్ అంతే. నిన్న రాత్రి లైవ్లో జరిగింది. అబ్బా సాయిరామ్, బిగ్ బాస్ కానీ ఎపిసోడ్లో వేసాడంటే తనుజ కానీ కళ్యాణ్ కానీ విన్నర్. దీని కింద ఏ ఫ్యాన్ వాళ్ళు, ఏ పిఆర్ వాళ్ళు ఏమన్నా చేసుకోండి, ఏమన్నా తిట్టుకోండి, ఏమన్నా కమెంట్స్ పెట్టుకోండి. ఈ వైల్డ్ కార్డ్స్ ఎట్లా ఆడతారనేసి నాకు తెలియదు ఈ 6 మంది. బట్ ఇప్పుడు ఉండే వాళ్ళల్లో హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ విన్నర్ రన్నర్ తనుజ అండ్ కళ్యాణ్లోనే ఉంటారు. ఇన్ ఎయిదర్ ఆఫ్ దెమ్ అంతే, ఇంకా వేరే ఛాన్సే లేదు, వేరే ఎవరికి అంత సీనే లేదు అనేసి అనిపించింది నిన్న రాత్రి ఎపిసోడ్ చూసిన తర్వాత, నిన్న రాత్రి లైవ్ చూసిన తర్వాత. గేమ్ ఆఫ్ థ్రోన్స్, నిన్ను కోరి సినిమా, నిన్న రాత్రి లైవ్ చూడని వాళ్ళు వేస్ట్ జీవితంలో. తనుజ వచ్చి భరణిని తోసిన దాంట్లో కూడా నీ పేరు వచ్చింది, వాళ్ళ పేరు రావట్లేదు. రితు కూడా చెప్పింది కదా భరణిని తోసేద్దామని చెప్పి. బట్ వాళ్ళు మంచి అనుకుంటా ఉన్నారు, మిమ్మల్నే తప్పుగా అనుకుంటా ఉన్నారు. సో నువ్వు అసలు ఏమీ పట్టించుకోవద్దురా, నువ్వు నీ గేమ్ మాత్రమే నువ్వు ఆడు, ఇండిపెండెంట్గా నువ్వు ఆడుతూ ఉండు, ఎవరేమనుకున్నా నీ కోసం నువ్వు ఆడు అని చెప్పేసి ఆనంద బాష్పాల్ కళ్యాణ్కి. ఓ మై గాడ్. సో ఈ వారం కళ్యాణ్, తనుజ, శ్రీజ వీళ్ళ ముగ్గురు ఎమోషన్స్ మొత్తం ఆడియన్స్కి, మొత్తం పబ్లిక్కి కనెక్ట్ అయింది. వాళ్ళు ఏడిస్తే ఆడియన్స్ బాధపడినారు, వాళ్ళు నవ్వితే ఆడియన్స్ సంతోషపడినారు, వాళ్ళు గెలిస్తే నిజంగా ఆడియన్స్ సంతోషపడినారు. సో దట్స్ వేర్ దిస్ కనెక్షన్ హ్యాపెన్స్, దట్స్ వేర్ దిస్ బిగ్ బాస్ బికమ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు ది పీపుల్. సో ఇప్పటివరకు ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి వీళ్ళ ముగ్గురు ఇంకా టాప్లోనే ఉంటారు. మీరు కట్ చేస్తే నిన్న కళ్యాణ్ వచ్చి సేవ్ అయిపోయాడా, ఈ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాడా. సో కళ్యాణ్, భరణి అండ్ అప్పల పేరేమి దివ్య, వీళ్ళు ముగ్గురు సేఫ్ అయిపోయారా. వాళ్ళ ముగ్గురు ఇప్పుడు ఓటింగ్ లిస్ట్లో కూడా లేరు, అంటే వాళ్ళు సేవ్ అయిపోయినట్టే, వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చేసినట్టు, వాళ్ళు ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అయిపోయినట్టు. మిగిలిన 7 మంది ఉన్నారు కదా, మిగిలిన 7 మందిలో టాప్లో శ్రీజ ఉంది, సెకండ్లో తనుజ ఉంది. మిగిలిన 5 మందికి అంటే శ్రీజకి తనుజకి 1000 ఓట్లు ఉంటే, 3వ ప్లేస్ వాళ్ళ నుంచి అందరికీ 200 ఓట్లు, 100 ఓట్లు అట్లుందనమాట. అంత రేషియో డిఫరెన్స్ ఉంది. మొత్తం కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం ఓటింగ్ అంతా ఇట్లా శ్రీజాకి ఒక స్ప్లిట్, అట్లా తనుజాకి ఒక స్ప్లిట్ వేస్తున్నారు. దీంతో వాళ్ళు ఇంకొక 10 వారాలు సర్వైవ్ అయిపోతారు పక్కా. ఇది ఇట్లే కంటిన్యూ అయితే వైల్డ్ కార్డ్స్ లేకుండా సేమ్ నిన్న రాత్రి జరిగిన ఎలివేషన్ ఎపిసోడ్ కానీ కంటిన్యూ అయిందంటే కళ్యాణ్ ఆర్ తనుజ విన్నర్. మిగిలిన ఫ్యాన్స్, మిగిలిన కంటెస్టెంట్ ఫ్యాన్స్, మిగిలిన పిఆర్లు, పెయిడ్ కమెంట్లు ఏం
పీక్కుంటారో పీక్కోండి. ఇది నా మాటే శాసనం. ఈ వీడియోలో కానీ ఉండే ఎలివేషన్స్ బిట్లుగా గట్ చేసుకుని మీరు ఫ్యాన్ పేజీలు వేసుకున్నారంటే కూడా ఘోరమైన వ్యూస్ వస్తాయి. పక్కా రాసి పెట్టుకోరా సాంబా. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అందరికీ దిస్ మీ యోగిత్రోల్ సైనింగ్ ఆఫ్. ఐ లవ్ యూ.